వెల్కమ్ టు 99 టీవీ. జర్నలిస్ట్ అండ్ జ్యూరిస్ట్ మాజీ ఆర్టీఐ కమిషనర్ విజయబాబు గారి వీటాక్స్ కార్యక్రమానికి స్వాగతం. సార్ నమస్కారం సార్. సార్ ఇవాళ ప్రధానంగా మనకి 3 టాపిక్స్లో ఒకటి అంతర్జాతీయం. ఇక్కడ వారు జరుగుతున్న, ఇరాన్లో వారు జరుగుతున్న నేపథ్యంలో అసలు చైనా కానీ రష్యా కానీ ఎందుకు ఈ వార్లో ఇరాన్కి సహకరించట్లేదు అనేటువంటి అంశం అంతా ఒకటి సార్. ఇంకోటి వచ్చి ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ అని పదే పదే చెప్తూ ఉంటారు అటు ముఖ్యమంత్రి గారు కానీ నారా లోకేష్ గారు కానీ. అయితే మరి ఇప్పుడు పరిశ్రమలు అప్పుడు వస్తాము, ఇలా పెట్టుబడులు పెడతాము అని చేసుకున్న ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవి రద్దు చేసుకునే పరిస్థితికి వచ్చింది. వాళ్ళకి కేటాయించిన భూములు కూడా ప్రభుత్వం రద్దు చేసిన జీవోలు కూడా బయటకు వచ్చాయి. దాంతో ఇప్పుడు ఏంటంటే చాలా పరిశ్రమలు ఏపీ నుంచి వెళ్ళిపోతున్న అంశం అదొకటి సార్. ఇంకోటి వచ్చి మన ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారు నాకు తెలుగు నాడు అనేది కావాలి, నాకు ఆంధ్రప్రదేశ్ పేరు నచ్చట్లేదు అనేటువంటిది ఆయన ఇది. సో ఈ 3 టాపిక్స్లో చర్చించాలి సార్. ఇప్పుడు ఫస్ట్ అసలు ఏపీకి పరిశ్రమలు ఏపీ నుంచి దాదాపు 6,000 కోట్లు అవుట్ అనేటువంటి ఒక ఇది వచ్చింది సార్ సమాచారం. అది ఏంటి అని అంటే ప్రతిసారి డబుల్ ఇంజన్ సర్కారు ఉంది ఏపీకి. అటు పెట్టుబడులు విపరీతంగా ఆకర్షిస్తున్నాం. మన దావోస్ వెళ్ళినప్పుడు కూడా కొన్ని లక్షల కోట్లు ఎంఓయూలు జరిగాయి ఇది అని చెప్పడం కానీ, మొన్న మధ్య నారా లోకేష్ గారు ఏదో ఒక సభలో మాట్లాడుతూ నమో అంటే నాయుడు మోడీ కాంబినేషన్ అంట. సో అలా డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తున్నటువంటి ఏపీలో మరి ఇప్పుడు కోకోకోలా కంపెనీ కానీ, తర్వాత చాలా జెన్ఫ్రా కానీ, తర్వాత ఆజాద్ మొబిలిటీ కానీ, ఇంకా జూపిటర్ రెన్యూవల్ ఎనర్జీ కానీ, ఈ కంపెనీలన్నీ కూడా వీళ్ళని స్థానికంగా ఉన్నటువంటి కూటమి నేతలు వేధిస్తున్నారు అనేటువంటి అంశం మీద వాళ్ళు మేము ఇక్కడ ఇంకా చెయ్యము అని చెప్పేసి కోకోకోలా కంపెనీ అయితే తెలంగాణకి వెళ్ళిపోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి సార్. సో వీటిని ఎలా చూడాలి అసలు? వాళ్ళ నినాదాలు అయితే మాత్రం అద్భుతంగా హోరెత్తిస్తున్నారు. ఎందుకంటే చేతిలో కావలసినంత భజన చేసేటువంటి భజన పరులు ఉన్నారు, మీడియా భజన పరులు. అందుకని అసలు ఏది మాట్లాడితే అది ఆహా ఓహో అద్భుతం అమోఘం అని చెప్పనేది. కానీ ఇక్కడ నినాదాలు కాదు కావాల్సింది, విధానాలు. నినాదాలకి విధానాలకి ఎక్కడా కూడా సింక్ అవడం లేదు. డబుల్ ఇంజన్ సర్కార్ పరిగెడుతుంది, అద్భుతంగా దూసుకెళ్ళిపోతూ ఉంది, బుల్లెట్ ట్రైన్లో దూసుకెళ్ళిపోతుంది. ఇలాంటి నినాదాలు అయితే చాలా బాగున్నాయి వినడానికి. బట్ విధానాలకు వచ్చేసరికి కనీస వేతనాలు, కనీసం వచ్చేటువంటి వీటిని పెంచండి అని చెప్పి ఆఖరికి మహిళలు, పేద మహిళలు, అంగన్వాడీ మహిళలు వాళ్ళు కూడా నడి రోడ్డు మీదకి వచ్చి మేమేం అడగలేదు, మీరు హామీలు ఇచ్చారు, మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోండి 15 నెలలుగా వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి అర్ధరాత్రి పూట తీసుకెళ్ళి లిఫ్ట్ చేయటం, వాళ్ళని పట్ల చాలా పాశవికంగా ప్రవర్తించడం ఇలా ఉంది. ఇది అంటే సగటు ప్రజల దగ్గర నుంచి పారిశ్రామికవేత్తల వరకు కూడా పరుగు అనేది వాస్తవం. ఇది దీనికి మాట్లాడితే ఏంటంటే వెంటనే వాళ్ళు సమర్థించుకుంటారు. కానీ ఇక్కడ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో సహా ఒకవైపు డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఇది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, ట్రబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పని, ఈ ట్రబుల్ ఇంజన్ సర్కార్లో మనం ఇక్కడ ఎమడలేము, మనకెందుకు హాయిగా మన వ్యాపారాలు మనం చేసుకోవచ్చు అనేటువంటి విధంగా ఏదో చేద్దామని చెప్పని ఆశపడి వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలందరూ కూడా కొంతమంది ఏమో పునరాలోచనలో పడ్డారు, కొంతమంది ఏమో పరుగు అని చెప్పి పెట్టాబెడ సర్దుకుంటున్న పరిస్థితి. అయితే దీని మీద ఏం చేయొచ్చు అంటే వాళ్ళకి అవకాశం దొరికి ఉంటే ఇదిగో వైసీపీ మేము ఇంత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తే గతంలో విధ్వంస పాలన అందించినటువంటి వైసీపీ ఇప్పుడు వాళ్ళు తట్టుకోలేక ఈ రకంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు, బెదిరిస్తున్నారు, అందుకే వీళ్ళు వెళ్ళిపోతున్నారని చెప్పే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు వెళుతూ చేసినటువంటి ఇవి కూడా అక్కడ చాలా కేటగారికల్గా వాళ్ళంతా కూడా చాలా స్పష్టంగా కేటాయింపులన్నీ కూడా రద్దు చేసి ఎందుకు కారణాలు ఏంటనేది కూడా వాళ్ళు ప్రపంచానికి తెలిసేలాగా ఫోకస్ చేసి వెళ్ళారు. ఎవరు ఇది చేస్తుంది అని అంటే అక్కడ ఒక నినాదం చెప్పుకోవచ్చు. ఏంటంటే లోకేష్ ప్రపోజెస్, ది ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్స్ డిస్పోజెస్ అనేది ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఏదో చేసేయాలి మనం, ఆహా ఓహో ఇంకా అద్భుతం అని చెప్పని వీళ్ళు మేము ఇస్తాం భూములు, మా ఇష్టం, మేము ఎవరికైనా ఇస్తాం, మీరెవరు అడగటానికి అని చెప్పని కారు చౌకగా భూపందారం చేస్తుంటే కూడా ఏదో సామెత చెప్తారు చూడండి, పిలిచి పిల్లనిస్తామంటే కూడా వద్దని చెప్పని అన్న టైపులో కారు చౌకగా భూములు ఇస్తామన్నా కూడా మహాప్రభు మాకు వద్దని దండం పెట్టి వెళ్తున్నారు. వాళ్ళేమో ఆ మధ్య అక్కడ తమిళనాడులో చాలా వ్యంగ్యంగా వెటకారంగా స్టాలిన్ ఏమన్నాడో మనకు తెలుసు.
అంత చౌకగా మేమైతే భూములు ఇవ్వలేము, మా దగ్గర లేవు అట్లాగా అని చెప్పని అన్నాడు. అదే మాటను ఐటీ మినిస్టర్ బెంగళూరులో అతను కూడా దాన్ని చాలా ఘాటుగా, వ్యంగ్యంగా, వెటకారంగా వ్యాఖ్యానించాడు. ట్విట్టర్లో చాలా ట్వీట్లు చేశాడు. సాక్షాత్తు మరి తెలంగాణ ముఖ్యమంత్రి సైతం, తెలంగాణ మంత్రులు సైతం కూడా వాళ్ళు అన్నారు అంత కారు చౌకగా మేము ఇవ్వలేము అని చెప్పని. సో కానీ మరి ఎందుకు వీళ్ళు ఇక్కడ వెళ్ళిపోతున్నారంటే, దేనికైనా ఇక్కడ కావాల్సింది ఏంటంటే పాలకుల యొక్క పరిపాలన శాంతి భద్రతల ప్రాతిపదికగా ఉండాలి. మనకు ఎప్పుడో చిన్న పిల్లలకి నేర్పించేవాడు, అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరు ద్విజుడు. అంటే అది ఎందుకు చెప్పారు? అప్పిచ్చువాడు అంటే ఆపదలో ఏదైనా ఉన్నప్పుడు ఆదుకునేటువంటి వాడు అని, అంతేగాని ఇప్పుడు ఇక్కడ కూర్చొని గల్లాపెట్టి తెరిచి వడ్డీ వ్యాపారాలు చేసేవాడని కాదు. తర్వాత ఏదైనా కష్టం వస్తే ఆదుకోవడానికి సకాలంలో ఉండేటువంటి వైద్యుడు. ఎప్పుడు ఎడతెగక పారు ఏరు అంటే ఫుల్ ఆఫ్ వాటర్, ప్lenty ఆఫ్ వాటరు, మంచి వాతావరణం, ఇవన్నీ కూడా. తర్వాత ద్విజుడు. ద్విజుడు అంటే ఏంటంటే అక్కడ బ్రాహ్మణోత్తముడు అని కాదు, మంచి చెడ్డలు చెప్పేటువంటి ఒక పండితుడు. అరే బాబు అది మంచి కాదురా, ఇది కాదురా, ఇది కాదురా అని చెప్పాడు. ఇవన్నీ ఏంటంటే ఒక ప్రాస్పరస్ అట్మాస్ఫియర్, ప్రాస్పరిటీకి నాంది. కానీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చెప్పినవన్నీ కూడా చూసుకున్నట్లయితే చూడండి పరిస్థితి ఎక్కడా కూడా వాతావరణం ఏంటంటే భయానకమైనటువంటి వాతావరణం. అరే అసలు ప్రజాస్వామ్యం ఇప్పుడు వాడు సగటు పేద ప్రజలైనా సరే, లేదు అణగారిన వర్గాలైనా సరే, వాళ్ళ మీద నడి రోడ్డు మీద పాశవికంగా దాడి చేయటం, వాడు పోలీస్ ఆఫీసర్ అయినా సరే వాడి మీద కేసు ఉంటే మీరు ప్రొసీజరల్గా వెళ్ళాలి, తీసుకెళ్ళాలి, అరెస్ట్ చేయాలి. మనకు ఎదురే ఉందన్నట్టుగా వెళ్ళిపోవటం, పొరుగు రాష్ట్రాల మీదకి వెళ్ళిపోవటం, అక్కడ దాడి చేసి మేము తీసుకుపోతామని చెప్పని మేము చెప్పినట్టే వినాలని అంటాం. లేదు మొన్న మనం ఒక వీడియోలో కూడా డిస్కస్ చేసాం ఇంతకుముందు కూడా, ఏదో పెళ్ళాం బిడ్డలు ఏదో కష్టపడి పని చేసుకుని చెరుకు రసం పాడు ఏదో అమ్ముకొని బతుకుదామని పెట్టాబెడ సర్దుకుంటుంటే ఉన్నట్టుండి వాళ్ళని లేపుకి వెళ్ళిపోవడం. ఇది డెమోక్రసీ ఎలా అవుతుంది చెప్పండి? ఇవన్నీ పారిశ్రామికవేత్తలు గమనిస్తారు కదా. సో ఆ గమనిస్తూనే సరేలే ఏదో మనకు కొంత రాయితీలు ఇచ్చారు కదా అని చెప్పని వ్యాపారం చేసుకుందాం అనుకుంటే, సాక్షాత్తు ప్రజాప్రతినిధులు, పాలకులు, చట్టాలు చేయవలసినటువంటి వాళ్ళు, చట్టాలను కాపాడవలసినటువంటి వాళ్ళు ఒక గ్యాంగ్గా లాగా పడి వీళ్ళని బెదిరించటం బహిరంగంగా. అరే వీడియోల్లో వచ్చినా కూడా, పేపర్లలో వచ్చినా కూడా దాని మీద అసలు ముఖ్యమంత్రి సైతం కిమ్ అనకుండా ఏంటి ఇదని చెప్పని ఇమీడియట్ యాక్షన్ తీసుకొని వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించే ప్రొసీజర్ చూసాం కదా. ఆదినారాయణ రెడ్డి విషయంలో వాళ్ళు డైరెక్ట్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి అటాక్ చేసి వాళ్ళని ఆ బళ్ళు వెహికల్స్ అన్నీ నిలువరిస్తే అదొక్కటి చాలదా? అది ఏమవుతుంది? అది ఆ ఒక్క పరిశ్రమకే అనుకోరు, పారిశ్రామికవేత్తలందరిది కూడా ఒకే ఆలోచన. మరి వాళ్ళు ఇది మనకు సంబంధించింది కాదులేని వాళ్ళు అనుకోగలుగుతారా? అంటే అక్కడ పరిస్థితులు ఆ రకమైనటువంటి ఉన్నాయనేటువంటి తెలుస్తుంది. అదేవిధంగా కోకోకోలా కంపెనీ అనకాపల్లి, అసలు అతని మీద సుందరపు విజయకుమార్ అనేటువంటి వ్యక్తి మీద ఇప్పటికే అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తే కూడా వాళ్ళని అసలు కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. దందాలు దాదాగిరీలు చేస్తున్నా కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. మహిళల మీద అఘాయిత్యాలు చేస్తున్నా వాళ్ళేమో అలో లక్ష్మణ అని చెప్పని ఉత్తరాలు రాసో వీడియోలు వచ్చో వేడుకుంటున్నా కూడా ఇది మనకు సంబంధం లేని అంశంలే అనేటువంటి విధంగా. అంటే ఎక్కడ అసలు పరిపాలన? ఇంకా చంద్రబాబు నాయుడు గారి పరిభాషలో చెప్పాలంటే ఎక్కడికి పోతున్నాం మనం ఎక్కడికి పోతున్నాం అని చెప్పని ప్రజలు కూడా ఆలోచించుకునేటువంటి. అసలు ఇదివరకు పలు వేదికల మీద అసలు మళ్ళీ జగన్ వస్తాడేమో అని భయాన్ని పారిశ్రామికవేత్తలు ఎక్స్ప్రెస్ చేస్తున్నారని చెప్పేవారండి. అసలు ఇప్పుడు జగన్ వస్తున్నాడా లేకపోతే వీళ్ళే 15 ఏళ్ళు ఉంటారా, దట్ ఈజ్ ఇమ్మెటీరియల్ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఒక ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి, ఏదన్నా ఇది వస్తే వెంటనే దాని మీద స్పందించి ఇక్కడ లా అండ్ జస్టిస్ ఉంది అనేటువంటి ఒక విశ్వాసం, ఇది అన్ని వర్గాల ప్రజల్లో, ఒక పేద ప్రజల నుంచి అని కాదు, పారిశ్రామికవేత్తలని కాదు, అందరికీ కూడా రావాలి. కానీ ఎంత ఎడమెంట్ యాక్టివిటీ, ఎంత టెంపర్మెంట్, ఇది అవసరమా? ఇది అసలు పరిపాలించే వాళ్ళ పాలకులకి ఇది అవసరమా? దాదాపు 6,000 కోట్లు. ఇప్పుడు వీళ్ళేమో పరిశ్రమలు తెస్తామని చెప్పని దావోస్ వెళ్తారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని హంగామా చేస్తారు. వాళ్ళనేమో ఓహో వచ్చేస్తున్నాయి పరిశ్రమలు, పరిగెత్తుకు వచ్చేస్తున్నారని చెప్పని అంటారు. అలాంటిది ఉన్న పరిశ్రమలే ఎగిరిపోతూ ఉంటే
ఎక్కడ వెళ్తుంది డెవలప్మెంట్? మీకు గుర్తుందా లేదా? 2014లో కూడా ఇదే రకంగా వీళ్ళ భజన మీడియా అద్భుతం, స్వర్ణాంధ్ర వెలిగిపోతూ ఉంది, ఆహా ఓహో అని చెప్పని తెగ ఆకాశానికి ఎత్తేశారు. కానీ ప్రజల్లో గూడు కట్టుకుంటున్నటువంటి అసంతృప్తి ఈ రోజున కూడా చూసుకున్నట్లయితే గ్రామ సచివాలయాలన్నీ కూడా ఏమవుతున్నాయి, వాళ్ళు ఎంతగా ఇదవుతున్నారు, వాళ్ళలో ఎంత అసహనం, అసంతృప్తి అనేది మొదలవుతుంది. నేను ఇవాళే ఒక వార్త చూశాను, ఒక ఎంప్లాయ్ అయితే ఇంత ప్రెషరు, ఇంత ఇది నా వల్ల కాదు, నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతానని చెప్పని అతను సూసైడ్ అటెంప్ట్కి ట్రై చేశాడు. అంటే పాపం అల్పజీవుల మీదేమో విపరీతమైనటువంటి ఒత్తిడి. ఈ ప్రజాప్రతినిధులు లేకపోతే మంత్రులుగా ఉండేటువంటి వీళ్ళు మాత్రం విలాసవంతమైనటువంటి జీవితం, చాలా విలాసంగా ప్రజాధనంతో హాయిగా తిరుగుతున్నటువంటి వ్యవహారం చూస్తే మరి ఇలాంటి చోట్ల పరిశ్రమలు ఎందుకుంటాయి చెప్పండి? అసలు ఇక్కడ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చూస్తే 6,000 కోట్ల రూపాయలు ఇది కోకోకోలా కంపెనీ ఈ యలమంచిలి జనసేన ఎంపీ దెబ్బకి వాళ్ళు పరారు, తెలంగాణకి షిఫ్ట్ అయిపోయారు వాళ్ళు. అనంతపురంలో చూసుకున్నట్లయితే గత సంవత్సరం కేటాయించినటువంటి 121.53 ఎకరాలు వెనక్కి ఇచ్చేసింది జిన్ఫ్రా. ఇచ్చిన భూములు మాకు వద్దు బాబు, నీకు నీ భూములకు నమస్కారం, మేము ఇక్కడ వ్యాపారాలు చేయలేమని చెప్పని వాళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితి. సత్యా జిల్లా నుంచి చూసుకుంటే ఆజాద్ మొబిలిటీ పరుగు వాళ్ళ పరిస్థితి కూడా అంతే. ఇక అనకాపల్లిలో 142 ఎకరాలు భూమి తీసుకుని జూపిటర్ రెన్యూవల్ ఎనర్జీ వాళ్ళు కూడా నమస్కారం పెట్టేసేసినటువంటి పరిస్థితి. ఇక నెల్లూరులో పెట్టుబడులను సంహరించుకున్నారు ఈ నాల్కో మిధాని. శ్రీకాకుళం జిల్లాకు వస్తే బీజేపీ ఎమ్మెల్యే, ఇక్కడ ఎవరికెవరు, ఇక్కడ జనసేన లేకపోతే కూటమి గట్టిగా 15 సంవత్సరాలు కలిసి ఉంటుందంటే ఏంటో అనుకున్నా నేను. సో ఇలాంటి విషయాల్లో మాత్రం చాలా గట్టిగా వీళ్ళు కలిసి ఉన్నారు. ఒక చోట జనసేన ఎమ్మెల్యే నిర్వాహకం, ఇంకొక చోట టీడీపీ ఎమ్మెల్యే నిర్వాహకం, ఇంకో చోట బీజేపీ ఎమ్మెల్యే నిర్వాహకం. ఈ బీజేపీ హెచ్ఆర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు బృందం యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ యాజమాన్యాన్ని ఒక్కొక్క లారీకి 1,000 రూపాయలు అంట, నెలకి 1000 చొప్పున నెలకు 1.50 కోట్లు అంటే 1.5 కోట్ల రూపాయలకు వాళ్ళ కప్పం కట్టాలని డిమాండ్ చేశారనేటువంటి ఆరోపణలు వినవస్తున్న నేపథ్యంలో హుటాహుటిన అసలు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఇది కరెక్టేనా అని దాని మీద యాక్షన్ తీసుకొని వాళ్ళకు భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? మరి అసలు ఇవన్నీ ఓపెన్గా వస్తున్నా కూడా ఇది ఇప్పుడు మనం ముందు స్టార్టింగ్లోనే చెప్పుకున్నట్టు వైఎస్ఆర్ కడప జిల్లాలో జమ్మలమడుగులో ఆదానీ గ్రూపు నిర్వహించేటువంటి పంపు స్టోరేజ్ ప్లాంట్ నిర్మాణాలని స్పష్టంగా అడ్డుకున్నటువంటి వార్తలు, వీడియోలు ఇవన్నీ కూడా వచ్చాయి. వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ ఏంటి, వాళ్ళకి ఇచ్చినటువంటి భరోసా ఏంటి ప్రభుత్వం అనేది మనకు అక్కడైతే కనిపించలేదు. సో ఏం చేస్తారు వాళ్ళు? హెల్ప్లెస్ పరిస్థితి. అందుకని వాళ్ళు అక్కడి నుంచి దుకాణం ఎత్తేస్తున్నారు. ఇక ఆదానీ నిర్వహిస్తుంది, మరి ఆదానీ ఇలా నిర్వహిస్తున్నటువంటి కృష్ణపట్నం పోర్టు సిబ్బంది మీద కూడా ఈ టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి నేరుగా వెళ్ళి దాడి చేశాడనేటువంటి ఆరోపణలు అయితే వార్తలు అయితే వచ్చాయి. వాస్తవాల గురించి కాదు, ఇప్పుడు మనం ఆరోపణల గురించి చర్చిస్తున్నాం. మరి ఆరోపణలో నిజం ఎంత ఉందా ప్రభుత్వం దృష్టికి కూడా వెళుతుంది కదా, ఏం జరిగింది పిలిపించి మాట్లాడాలి కదా, చేసి దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలిగా, ప్రభుత్వ బాధ్యత కదా. అప్పుడు ఇలాంటివన్నీ వస్తే అలాంటిది సరే, మరి కారణాలు ఏమో తెలియదు కానీ వాళ్ళు కూడా ఒక నమస్కారం పెట్టేటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఇక పల్నాడు జిల్లాలో సిమెంట్ కంపెనీలు మామూలు ఇవ్వాలంటూ స్థానిక ఎమ్మెల్యేలు ముడి సరుకు రవాణా, సిమెంట్ రవాణా ఇలా అన్నీ కూడా నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఒక రకమైనటువంటి ఇబ్బంది కాదని చెప్పని ఇవన్నీ రెప్యూటెడ్ కంపెనీస్ అండి. ఇది చెట్టినాడు సిమెంటు, భవ్య సిమెంటు ఇలాంటివన్నీ వాళ్ళు కూడా ప్రొడక్షన్ని ఆపేసాయి. మా వల్ల కాదు ఇది అని చెప్పని వాళ్ళు ప్రొడక్షన్ ఆపేసిన పరిస్థితి. ఇక రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్కి వెళదాం. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చేటువంటి బూడిదకి సంబంధించి చూసాం, అది కూడా వీడియోలు చూసాం కదా, వీడియోలు వార్తలు అన్నీ చూసాం. ఇద్దరు హోరాహోరీగా ఏది జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి నడి రోడ్డు మీదకి వచ్చి వీరంగంతో ఒకళ్ళనొకళ్ళు సవాళ్ళు చేసుకున్న పరిస్థితి ఉంటే ఏం కంట్రోల్ చేసింది ప్రభుత్వం వాళ్ళని? మీ పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ వాళ్ళ మీద ఏం డిసిప్లినరీ యాక్షన్స్ మీరు ఇనిషియేట్ చేశారు చెప్పండి? అసలు మనకి ఏదో సంబంధం లేదనుకోవాలా, హెల్ప్లెస్ కండిషన్ మీద అనుకోవాలా? వాళ్ళ మీద ఎలాంటి చర్యలు కూడా లేవు. సో అది వస్తే ఇక నంద్యాలలో ఇక మంత్రి గారు అయితే
ఆ ఎర్రమట్టి సరఫరా మీద కూడా వాళ్ళు ఏదో గొడవకి దిగారని చెప్పని ఇండియా సిమెంట్స్ బూడిద మట్టి సరఫరా దానికోసం గొడవలు పడుతున్నారు అనేటువంటిది కూడా ఒక ఆరోపణ. మరి దాని మీద యాక్షన్ లేదు. 1200 కోట్లతో హిందుస్థాన్ కోకోకోలా కంపెనీ మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్న అంశం అనేది ఇది 2023 మే 4న నుంచి ఈ ప్రాసెస్ మొదలైంది. సో 50.04 ఎకరాల భూమి కేటాయించారు. వర్క్ మొదలు పెట్టుకుంటే వాళ్ళ మీద అయితే మరి ఒంటికాల మీద వెళుతున్నారు అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. ఇలా టీడీపీ అధికారంలోకి రాగానే 27న కోకోకోలా భూ కేటాయింపులను రద్దు చేస్తున్నట్టు చేసి పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశాడు. అంటే అక్కడ వెంజన్స్ పాలిటిక్స్. సో ఏదో ఒకటి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మరి అదానీని గూగుల్ డేటాను అలా చేయలేపారే అంటే వాళ్ళది అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ మద్దతు ఉంది కాబట్టి అక్కడ అంత దుస్సాహసానికి పాల్పడలేదు. ఇక్కడ మాత్రం ఇది రద్దు చేసి పడేశారు. ఏదో కొంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, పని చేసుకుంటారు. అందులో షేర్లు వాటాలే జగన్మోహన్ రెడ్డికి వెళ్ళవు కదా, వాళ్ళు పరిశ్రమలు పెట్టుకుంటే. మరి ఎందుకు అంత వెంజన్స్ పాలిటిక్స్ మీరు ఇక్కడ ప్లే చేయాలి? సో ఇది ఇక్కడ పాయింట్. ఇక ఆజాద్ మొబిలిటీ సత్యసాయి జిల్లా గుడిపల్లి ఇండియా లిమిటెడ్ దాంట్లో 70.71 ఎకరాల్లో 3 ఎలక్ట్రికల్ మీటర్లు ఉన్నాయంట. వాళ్ళు ఆ దెబ్బకి వాళ్ళు కూడా పరారు. ఇలా చూసుకుంటే అసలు ఎక్కడా కూడా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం కానీ, ఒక పని చేసుకునేటువంటి వాతావరణం కానీ, ఒక భరోసా కానీ, అటు పెద్దవాళ్ళకి భరోసా లేదు, ఇటు పేదలకి కూడా భరోసా లేదు. మరి ఏం జరుగుతూ ఉంది ఇదంతా అనేది మరి పరిశ్రమలు పారిపోక ఏం చేస్తాయి? దీన్ని ఏంటంటే మెల్లగా ఒకవేళ ఇప్పుడు వీళ్ళందరూ భూములకి ఇచ్చేసారు, వెళ్ళిపోయారు. కొంతమంది తెలంగాణకి వెళ్ళారు, కొంతమంది ఏమో కర్ణాటకకి వెళ్ళిపోతున్న పరిస్థితి ఇలా ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది కేవలం దీనికి వైసీపీ ప్రభుత్వం లేకపోతే జగన్మోహన్ రెడ్డి కారణం, దీన్ని బెదిరిస్తున్నాడు అదిరిస్తున్నాడు అని చెప్పని అంటారు. ఎన్ని బెదిరింపులు ఎవరు బెదిరించినా ఏం చేసినా పాలకులుగా మీరు కదా జెట్ స్పీడ్తోనో లేకపోతే డబుల్ ఇంజిన్ స్పీడ్తోనో పరిగెత్తిస్తానని మరి ఎందుకు ఇప్పుడు క్రమంగా ట్రబుల్ ఇంజిన్ కింద తయారవుతుంది? ఒక పరిశ్రమల వ్యవహారమే కాదు, మీరు ఏదైతే ఘనంగా రీసౌండ్ ఇచ్చేట్టు మాట్లాడారో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇప్పుడు తిరోగమనంలో ఉన్నటువంటి పరిస్థితి. వైజాగ్లో ఇది కాలుష్యానికి సంబంధించింది కూడా ఏదో టూరిజం కోసమని అన్ని నిబంధనలు సడలించేస్తానంటండి. దాని మీద కూడా ఇప్పుడు ఆందోళన చాలా విపరీతంగా మొదలవుతున్న పరిస్థితి. అందుకని అంటే ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఏదైనా ఒక పని చేసేటప్పుడు వాడికి ఏదో ఇన్ని ఎకరాలు భూమి ఇచ్చేస్తాడు పెట్టుకుంటాడు, లేకపోతే వీటికి ఏదో ఫేవర్ చేస్తే అది కాదు. దేనికైనా ఒక సైంటిఫిక్ అప్రోచ్ పాలనలో కన్స్ట్రక్టివ్గా ఆలోచన చేసి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎక్కడా కనపడతలే. ఈ దుందుడికి వ్యవహారం ఏంటో, ఈ వెంజన్స్ పాలిటిక్స్ ఏంటనేది చాలా బాధాకరం. సరే ఇంకా ముందు ఇంకెంతమంది వెళ్ళిపోతారు, ఇంకెంతమంది వస్తారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎండ్ ఆఫ్ ది డే మనం కోరుకుంటుంది కూడా ఎప్పుడు కూడా ఎవరైనా సరే ప్రాస్పరిటీ, ఏ స్టేట్ అయినా సరే ఒక సిటిజన్స్ ఆఫ్ ఇండియా, సిటిజన్స్ ఆఫ్ తెలుగు స్టేట్స్ కింద. కానీ ఇక్కడ జరుగుతున్న తంతు అయితే మాత్రం చాలా బాధాకరమైన అంశం. ఇది డబుల్ ఇంజిన్ కాదు, ఇది ట్రబుల్ ఇంజిన్ అనే దాన్ని అయితే చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలని చెప్పి అనుకుంటున్నాను.